బాలీవుడ్ లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించి 2024-2025లో విడుదలైన క్రేజీ పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి సీక్వెల్స్ గా రానున్న సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కారణం పార్ట్ 1 లో నటించిన కీలక నటీనటులు పార్ట్ 2 నుంచి తప్పుకోవడమే. ఈ విషయంలో ముందు వార్తల్లో నిలిచిన మూవీ కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన మూవీ కల్కి 2898 AD. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని, విజయ్ దేవరకొండ, శోభన వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కాశీనగరం, శంబాల చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ స్టోరీకి అశ్వత్థామ, మహాభారత, కురుక్షేత్ర యుద్ధాన్ని లింకప్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీని అసంపూర్తిగా ఎండ్ చేసిన మేకర్స్ చివర్లో సీక్వెల్ ని కూడా చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. అసలు కథ అంతా కూడా పార్ట్ 2 లోనే ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. అయితే త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె ట్విస్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం మనందరికీ తెలిసిందే. కథకు కీలకమైన క్యారెక్టర్ లో నటించిన దీపిక ఇలా ట్విస్ట్ ఇవ్వడంతో సీక్వెల్ లో ఆ క్యారెక్టర్ ని ఎవరు చేస్తారు, ఏ క్రేజీ నటితో ఆమె పాత్రని ఫిల్ చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 2024లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ సీక్వెల్ ది మరో ట్విస్ట్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. హీరోగా తేజ సజ్జాని పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేర్చింది. దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇందులో తేజ సజ్జా మెయిన్ లీడ్ గా కనిపించడం లేదు. హనుమాన్ క్యారెక్టర్ చుట్టే కథ సాగనున్న నేపథ్యంలో ఆ క్యారెక్టర్ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని రంగంలోకి దించేస్తూ ఉన్నారు. ఇక 2025లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా నటించగా ఇందులో మంచు మనోజ్ ప్రధాన విలన్ గా బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ లో కనిపించి అదరగొట్టారు. సినిమాకు ప్రధాన బలంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కూడా త్వరలోనే సీక్వెల్ రాబోతోంది. అయితే ఇందులో మంచు మనోజ్ తాను పోషించిన బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ కనిపించదని తెలుస్తోంది. తన స్థానంలో సీక్వెల్ కోసం మరో క్రేజీ స్టార్ ని రంగంలోకి దించాలని మేకర్స్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే ఏడాది మలయాళ ఇండస్ట్రీలో రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ కొత్తలోక చాప్టర్ 1. కళ్యాణి ప్రియదర్శన్, ప్రేమలో ఫేమ్ నస్లిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా 300 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ ని కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ కాకుండా టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా సీక్వెల్స్ లలో ప్రధాన క్యారెక్టర్లు అవుట్ కావడంతో ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి.